చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో జరిగిన ఒక హత్య కేసు. ఇందులో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక 30 సంవత్సరాల యువకుడు మహమ్మద్ సిరాజ్ అనే యువకుడిని తోటి కూలీ ఎవరైతే లేబర్ ఉన్నారో చంపిన కేసులో పురోగతి ఉంది. ఈరోజు నిందితుడైన మహేష్ కుమార్ బర్మా అనే వ్యక్తిని ఇవాళ చేగుంట పోలీసులు తూప్రాన్ సిఐ గారి ఆధ్వర్యంలో చేగుంట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా 15వ తారీఖు నాడు ఈ హత్య అనేది జరిగింది. అందులో ఎవరైతే ఈ మహేష్ కుమార్ తర్వాత ఈ మహమ్మద్ సిరాజ్ అని ఇద్దరు ఎవరైతే మృతుడు ఉన్నాడో తర్వాత ఇద్దరు రూమ్మేట్స్ వీళ్ళు ఆ రోజు పండుగ నాడు మందు తాగుదామని చెప్పేసి మద్యం సేవిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు లిక్కర్ తీసేసుకొని ఒక చింత చెట్టు కింద శివార్లో అనంతసాగర్ శివార్లో చింత చెట్టు కింద కూర్చొని మద్యం తాగుతున్న క్రమంలో వాళ్ళ మధ్యన మాట జరిగింది. ఒక పాత బాకీ కేవలం ఒక 22 రూపాయల విషయంలో 22 రూపాయల పాత బాకీ మహమ్మద్ సిరాజ్ తనకు బాకీ ఉన్నాడో ఆ బాకీని తీర్చమని చెప్పేసి ఎవరైతే హత్య చేసిన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం జరిగింది. దాని విషయంలో మాట పెరిగి బూతులు తిట్టుకున్నారు. ఆ తాగిన మత్తులో కోపంతో విచక్షణ కోల్పోయిన మహేష్ అక్కడే ఉన్న ఒక చెట్టుకు బలంగా నిషాలో ఉన్న ఎవరైతే మృతుడిని ఆ చెట్టుకు మోదడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్న రాయి తీసుకొని తల మీద బలంగా బాదడంతో తల మీద తీవ్రమైన గాయం జరిగి అతను అక్కడనే పడిపోయినాడు. సో ఈ విషయాన్ని అక్కడ చూసి అతను స్పృహ కోల్పోయినాడు, చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న నేరస్తుడు అక్కడ నుంచి పారిపోయినాడు. ఈ విషయం పోలీసులకు నోటీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఇంకొక రూమ్మేట్ ఉన్నాడో రవికుమార్ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న చేగుంట పోలీసులు తూప్రాన్ సిఐ ఇన్ఛార్జ్ సిఐగా ఉన్న తూప్రాన్ రంగకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ చైతన్య కుమార్ తర్వాత మిగతా టీం మెంబర్స్ అందరు కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే నిందితుడు అయిన ఈ వ్యక్తిని ఆనవాళ్ళు తర్వాత అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని చేసేసి ఇవాళ అతన్ని మాసాయిపేట శివార్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే ఆ రోజు గొడవ జరిగిన తర్వాత రక్తం మరకలున్న షర్ట్ ని తర్వాత మిగతా ఏవైతే ఆ స్టోన్ రాయినటువంటి అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపిస్తున్నాము. చాలా అత్యంత సమర్థవంతంగా అత్యంత వేగంగా మర్డర్ కేసులు ఛేదించిన సిఐ రంగకృష్ణ, ఎస్ఐ చైతన్య కుమార్ అండ్ టీమ్ ని అభినందిస్తున్నాము. వీళ్ళకు కూడా అంటే రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది.